కాకినాడ రూరల్ పి వెంకటాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు చేతుల మీదుగా దోమతెరలను పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన దోమతెరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావుతో కలిసి విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే విద్యార్థులు విద్యలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచారని పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న పరిశుభ్రమైన వాతావరణం, ఉపాధ్యాయుల సేవాభావాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలలో ఆధునిక షెడ్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించడంతో పాటు అవసరమైన జనరేటర్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు విద్య, క్రీడల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, పాఠశాల ప్రిన్సిపల్ సుశీల, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు మన లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడుకొని మా పిల్లలకి కావాలి, మా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి దోమల నుండి. ఎందుకంటే దోమ రావడాన్ని మనం ఎవరం అరికట్టలేదు. ఆ దోమ పుట్టకుండా మనల్ని మనం కాపాడుకోగలం. కాబట్టి ఈ దోమ తెరలను ఉచితంగా ఎవ్వరికి ఇవ్వట్లేదు. అంటే బయట స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకి, అలాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవన్నీ కూడా డాక్టర్ చేస్తాము. బాలికలందరికీ నా ఆశీర్వదిస్తుంది. వాడు ఈరోజు నాకు మంచి కార్యక్రమం జరుగుతాము. నానాజీ మీదుగా మీకు మస్కిటో అనేటువంటి మీకు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏంటంటే మీకు అన్నీ కూడా సమకూరుస్తుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలు మన జిల్లాలో 2 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మీకు 6,290 వరకు మీరు మస్కిటో నెస్ట్ చేస్తున్నారు. మీరు స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలందరూ కూడా మస్కిటో నెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక పక్క ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తుంది, ఒక పక్క మీకు అన్ని వస్తువులు కలిపే పుస్తకాలతో అన్నీ కూడా మీకు ఇస్తున్నారు. పుస్తకాలు ఇస్తున్నారు, మీకు కావాల్సిన వస్తువులు ఇస్తున్నారు, మీకు ఇస్తున్నారు. ఆధ్వర్యంలో మస్కిటో నెట్స్ అన్నది మీకు పంపిణీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ మీరు ఈ స్కూల్లో చదువుకుంటారు మంచి ఎడ్యుకేషన్ కోసం. ఆ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి మన గవర్నమెంట్ ఉన్నది. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు ఆల్. అలాగే 10th క్లాస్ అవనివ్వండి, 100 days ప్లాన్ అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, 10th క్లాస్లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, అలాగే ప్రాపర్ శానిటేషన్, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది. వై? బికాస్ ప్రభుత్వం ఈజ్ వెరీ కన్సర్న్ అబౌట్ ఇట్. అంటే మీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఎందుకంటే మీరు ఫ్యూచర్ సిటిజన్స్ కాదు. సో అంత హెల్తీగా మీరు ఉండాలంటే మీరు హెల్త్ యొక్క జాగ్రత్తలు ఎంతగానో తీసుకోవాలి. శానిటేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. మీరు స్కూల్లో ముస్తాబా కార్నర్ ఉందండి, ప్రిన్సిపల్ మేడం గారు ముస్తాబా కార్నర్ పెట్టారా? ఓకే, ఎప్పుడు కూడా మీరు ఫ్రెష్గా ఉండాలి. వీలైనప్పుడల్లా ఫేస్ వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్ వాష్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి. బికాస్ ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ ద ఓన్లీ వెల్త్. మీకు హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్లకే. సో అందులో భాగంగా మీకు ఈ మస్కిటోస్ అనేవి కుట్టకూడదని చెప్పేసి ఈ దోమతెరలు అనేవి, మస్కిటో నెట్స్ అనేది ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది మీకు ఎమ్మెల్యే గారి చేతుల్లో. అందరికీ నమస్కారం. ఇలా ఒక చక్కటి కార్యక్రమం, మనసుకి ఆనందాన్ని, తృప్తిని ఇచ్చేటటువంటి కార్యక్రమాలు. రాజకీయంగా అనేక కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటాం, కానీ కొన్ని కార్యక్రమాల్లో కొంచెం ఒక ఆనందం, ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది. అటువంటి వాతావరణం ఈవేళ
ఈ స్కూల్లో పిల్లలు కానీ ఫ్యాకల్టీ కానీ స్కూల్ ఇచ్చిన నీట్నెస్ కానీ చూసిన తర్వాత కొంచెం మనసు ఆనందకరంగా కనపడ్డది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. అయితే ఇక్కడ లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను అనేక కుటుంబాల్లో చూశాను, ఈ దోమకాటికి కుటుంబాలు బలైపోతూ ఉంటుంటాయి. కుటుంబాలు ఒక మనిషికి దోమ కొడితే కుటుంబం బలైపోతే అంటే 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు కూడా హాస్పిటల్ ఫీజు పెట్టి కుటుంబం కొలాప్స్ అయిపోయినటువంటి అనేక కేసులు నేను చూశాను. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నాం. దానికి ఒక్కటే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దాన్ని అమలుపరిచారు. వాళ్ళ గ్రౌండ్ లెవెల్కి దోమతరలో ప్రతి ఒక్క విద్యార్థినికి దోమతర 614 మంది దోమతరలు ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. ఎటువంటి దోమ కొట్టకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ తోటి కనపడుతుంది. స్టూడెంట్స్ స్కూల్ ఉంటే ఒక స్కూల్లో 10 మంది, కార్పొరేట్ స్కూల్లో 10 మంది 15 మంది తోవేస్తుంటారు మామూలుగా. వేరే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 50-60% బాగుంటా కనపడుతుంది. ఇక్కడ ఇంచుమించు 100% మంది కూడా విద్యార్థులు ర్యాంక్ స్టూడెంట్స్ ఉండడం చాలా గొప్ప విషయం. వీరందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. వీరందరూ రేపు భారతానికి పనికొచ్చేటటువంటి వ్యక్తులుగా వెళ్తారు. రేపు వీళ్ళు ప్రపంచానికి బయటికి వెళ్ళినాటికి ప్రపంచం కొత్తగా కనపడకూడదు అన్నట్టు ఆలోచనతో స్టడీ టూర్ టైపు ఏదో ట్రిప్ టైపు పూర్వం మాకుండే ఎక్స్కర్షన్స్ అని చెప్పి తీసుకుని వెళ్ళేవారు పూర్వం స్కూల్లో. అలాగే గ్రిగ్ అని చెప్పి తీసుకెళ్తూ ఉండేవారు. నేను అలా మారేడుమిల్లిలో అరకు ఒకసారి వెళ్ళాను, అలాగా యానం ఏమో గ్రిగ్కి వెళ్ళాను. అలాగే ఆలోచనలు పాతగా ఆలోచనలు పంచుకుంటే ఎట్లా ఉంటాయి. అలాగే మన పిల్లలకు కూడా జరగాలన్నది. అట్లాగే పిల్లలు కూడా కొన్ని ప్లే గ్రౌండ్స్ అడిగారు. చాలా సమంజసమైన కోరికది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలన్నా పిల్లలకి చదువు పట్ల మధ్యలో ఆట విడుపు ఉండాలి. ఆట విడుపు లేకపోతే పిల్లలు 24 గంటలు పుస్తకం అంటే కుదరదు. కాసేపు ఆడుకోవాలా. ఈ వర్షాకాలం అయినా గ్రౌండ్ ఫిల్లింగ్ నేను వెంటనే పూజ చేసేసి దాన్ని పూజ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ కూడా ఐడి కార్డ్స్ కార్పొరేట్ లెవెల్ స్థాయిలో ఐడి కార్డ్స్ తయారు చేసి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఇస్తూ ఉన్నాం. అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇప్పుడే ఎంబీఓలకి చెప్పడం జరిగింది. అది కూడా చేస్తూ ఉన్నాం. అలాగే వంట వాళ్ళ గురించి కొంచెం అడిగే మెంబర్స్ తక్కువైపోయారు. 650 మందికి వండడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పారు. దాని మీద ఒకసారి దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం మాకు అప్పచెప్పిన ఆర్థిక విధానాన్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ చేయలేకపోతా ఉన్నాం. ఆ ఆర్థిక విధానాన్ని సరి చేసుకుంటా ఇప్పుడు ఒక క్రమశిక్షణలో తీసుకువెళ్తా అందులో ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ జీతాల విషయంలో కానీ, వంటవారి ఫెసిలిటీస్ విషయంలో కానీ, లేదా మోటార్ పేరెంట్స్ వస్తే షెడ్ అలాంటి అవి ఇమీడియట్గా పురమాయించడం జరిగింది. త్వరలోనే ఆ మోటార్స్ షెడ్ త్వరలోనే స్టార్ట్ చేస్తాం. అట్లా ఇంకోటి ఏదో అడిగారు పిల్లలు, జనరేటర్ అడిగారు. జనరేటర్ 10 రోజుల్లో నేను అది ఎంత అవసరం అవుతుంది అన్నది నేను ఎలక్ట్రికల్ వాళ్ళు పంపించి ఒకసారి ఎంత అవసరం అవుతుంది అన్నది ఆ జనరేటర్ అవుతుందో నేను స్పాన్సర్ చేయించి సిఎస్ఆర్లో దేంట్లో స్పాన్సర్ చేయించి పెట్టించడం జరుగుతుందని తెలుసు. కానీ నాకు మటుకు విద్యార్థులందరూ మాట ఇచ్చారు. ఇన్ని ఫెసిలిటీస్ కలగజేస్తే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారని మాట ఇచ్చారు. తెచ్చుకుంటారా? ఓకే. కాబట్టి మీరు మీ మాట నిలబెట్టుకోండి, నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఇది తెలియజేస్తూ